హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ క్యాబేజ్ పకోడీతో మంచూరియా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఏ విధమైన సాస్లు లేనప్పుడు ఒకే రకమైన సాస్తో కూడా ఈ క్యాబేజ్ మంచూరియాని రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు అయితే ఎంఎంజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్యాబేజ్ పకోడీ మంచూరియాకి ఒక పావు కేజీ వరకు క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా తరిగి ఒకసారి వాష్ చేసుకొని నీళ్లు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలోకి ఒక 10 రెబ్బల కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి. పావు టీ స్పూన్ జీలకర్రని, పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పుని తగ్గించుకొని వేసుకోవాలి. దీనిలోకి పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక కప్పు నిండా మైదా పిండిని, ఒక కప్పు మైదా పిండికి 2 కప్పుల కార్న్ఫ్లోర్ సరిపోతుంది. ఈ 2 పిండిలని కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి. ముందుగా క్యాబేజీలో ఉన్న వాటర్తోనే ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తానికి ఈ క్యాబేజ్ అయితే సరిపోదు, క్యాబేజ్లో ఉన్న వాటర్ అయితే సరిపోదు. ఇలా మొత్తం కలుపుకోగా కొద్ది పొడిగా ఉంటుంది కదా, ఈ పొడిగా ఉన్నదాన్ని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని ఒక 5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఎంతసేపు కలిపితే ఈ క్యాబేజీ పకోడీ అంత క్రిస్పీగా వస్తుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. ఇలా పిండి మొత్తం కలిసేంత వరకు కొద్దిగా వాటర్ మాత్రమే సరిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ని వేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి పిండి ఏమీ లేకుండా మొత్తం తడిసేలాగా చూసుకోవాలి. ఇలా వాటర్ని తక్కువగా వేసుకుంటూ ఈ పిండి మొత్తం క్యాబేజీలో కలిసేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలా నిదానంగా కలిపినట్లయితే ఈ క్యాబేజ్ పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చిన్న ఉండల్లాగా వచ్చేటట్లు ఈ పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు ఇలా చిన్న చిక్కీలలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి కావలసినంత సైజులో వీటిని చిక్కీలలాగా చేసుకోవాలి. పెద్దగా చేసినా కూడా చాలా మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా మంచూరియాకి కాబట్టి చిన్నగా చేస్తున్నాను. ఇలా వీటన్నింటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వెడల్పుగా ఉండే బౌల్లో వేసి చేసినట్లయితే ఇవి ఒకదానితో ఒకటి టచ్ అవ్వకుండా ఉంటాయి. ఇలాంటి స్టీల్ దాంట్లో అయితే ఆయిల్ని కూడా చాలా తక్కువగా పీలుస్తాయి, గ్యాస్ కూడా చాలా తక్కువగానే పడుతుంది. ఇలా వీటన్నింటిని ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి స్లోగా టర్న్ చేస్తూ మంచి రంగులోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాతనే వీటిని ఆయిల్ లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే ఈ క్యాబేజ్ పకోడీని చిన్న చిక్కీలలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తేనే ఇవి క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్టీగా ఉంటాయి. ఆయిల్ని కూడా తక్కువగానే పీలుస్తాయి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఆయిల్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిక్కీలలాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇలా ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ రెడీ అయినట్లే. దీనిని ఏ విధమైన సాస్ లేకుండా కూడా ఇలాగే తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా తినడం ఇష్టం లేనప్పుడు దీనిని క్యాబేజ్ మంచూరియాగా రెడీ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. వీటిని ఈ విధంగానే ఈవినింగ్ స్నాక్స్లోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ క్యాబేజ్ పకోడీ మంచూరియా తయారీకి ఒక వెడల్పాటి బాండిని పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే పావు టీ స్పూన్ జీలకర్రని, 2 పచ్చిమిర్చి తరుగుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నిండా టొమాటో ప్యూరీని వేసుకోవాలి. బాగా పండిన 2-3 టొమాటోలని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ టొమాటో సాస్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, కారంని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి టొమాటో సాస్ని వేయట్లేం కాబట్టి ఇలా టొమాటో ప్యూరీతో చేస్తున్నాము. ఇలా మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని టొమాటో వరకు ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ని తీసుకొని వాటర్లో కలిపి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే దీనిని ఉడికించుకోవాలి. కార్న్ఫ్లోర్లో వాటర్ వేసుకున్నాం కాబట్టి గ్రేవీ మొత్తం థిక్గా వస్తుంది. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని ఇలా బాగా ఉడికిన దానిలోకి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాబేజీ పకోడీని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం ఈ క్యాబేజ్ పకోడీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి ఒక టీ గ్లాస్లో సగం అన్ని వాటర్ని వేసుకొని ఈ క్యాబేజ్ మంచూరియా తడిసిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే క్యాబేజ్ పకోడీ మంచూరియా రెడీ అయినట్లే. దీనిని వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఎక్కువగా సాస్లేమీ లేనప్పుడు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ఈ యమ్మీ రెసిపీని టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.